హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకొని కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత వాము వేసుకున్నాక తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యి, 2 స్పూన్ల వరకు హీట్ చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇలాగ వేసుకున్నాక ఒకసారి పిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. తర్వాత సుజీ రవ్వను కూడా వేసి ఒకసారి పిండిలో కలిపేసుకోండి. ఇలాగా మొత్తం పిండిలో కలిసిపోయేంత వరకు చేతులతో నలుపుకోవాలి. ఇలాగా పిండిని కొంచెం బాగా నలుపుకొని తర్వాత షుగర్ పౌడర్ని వేసుకొని కొంచెం షుగర్ పౌడర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కాకుండా మీడియంగా ఉండేటట్టు షుగర్ పౌడర్ వేసుకొని పిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకున్నాక ఇలాగా చేతితో పట్టుకుంటే ముద్దలాగా అయింది. లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ తక్కువ పడతాయండి, వాటర్ ఎక్కువేమీ పట్టవు దీంట్లో. పిండి మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చపాతీ పిండిలాగా ఉంటే సరిపోద్ది. ఇలాగా వచ్చిన పిండిని కొంచెం చూసారు కదా, మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఇలాగ గట్టిగా ఉన్నప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగ పిండిని చపాతీ పిండిలాగా చేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను ఇలాగా డైమండ్ షేప్లో వచ్చేటట్టు చేత్తోనే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ చిన్న ఉండలాగా తీసుకొని రౌండ్గా చేసుకొని 2 చేతులతో ఇలా అన్నారంటే అవి ఈ షేప్లోకి వచ్చేస్తాయి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అలాగా చేసుకున్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ అవుతున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఒకసారిగా కదపకుండా అవి కొంచెం పైకి తేలినప్పుడు మాత్రమే కలపాలి. గెంటితో ఇలా కలిపేశారంటే అవి విడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తినటానికి కూడా. ఇలాగ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాకుండా కొంచెం వైట్గా ఉన్నప్పుడు మాత్రమే తీస్తే బయటికి తీసిన తర్వాత కలరు చేంజ్ అయిపోద్ది. చేసుకోవడం చాలా తేలిక. చూసారు కదా, ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ.